ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు నర్సాపూర్ ప్రజలు. ఆయనపై అభిమానాన్ని చాటుకుంటూ భారీ ఎత్తున తరలివచ్చారు. ఊరికే గుడ్డిగా ఓట్లు వేస్తే మన పిల్లల భవిష్యత్తు పోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా పటాన్ చెరువులో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి లాభం జరగలేదని, పేదలు, గిరిజనులు, మహిళలు, కార్మికుల కోసం ఓ మంచి చట్టం లేదన్నారు. కనీస జీతాలు పెంచాలని చట్టాలు తేలేదన్నారు. కానీ పెట్టుబడిదారులకు మాత్రం కాపలా కాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని విమర్శించారు. ప్రజలు విఘ్నతతో ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు కేసీఆర్. ప్రధాని నరేంద్ర మోదీ ఎజెండాలో పేదల గోసలు, రైతుల బాధలు ఉండవని, బీజేపీ పాలనలో దేశం సత్యనాశ్ అయిందని మండిపడ్డారు. పెట్టుబడులు పోయాయని, పరిశ్రమలు మూతపడ్డాయని, కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. ఎల్ఐసిని ముంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మేధావులు, ఆలోచనాపరులతో నా యొక్క మనవి, ఈ రాష్ట్రం, ఈ దేశం మనది, భవిష్యత్తు మనది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి. బీజేపీ పాలనలో అచ్చేదిన్ కాదు, చచ్చేదిన్ వచ్చిందన్నారు కేసీఆర్. కేసీఆర్ బస్సు యాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు అశేష జనవాహిని కథం తొక్కింది. నర్సాపూర్ కు చేరుకున్న సందర్భంగా తండోపతండాలుగా తరలివచ్చింది. అడుగడుగున జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ నుండి నర్సాపూర్ ప్రాంతానికి బ్రహ్మాండంగా నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామరెడ్డి గెలవాలన్నారు. వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలు వెళ్లిపోతున్నాయన్నారు. ఆయన ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి వచ్చిందని వాపోయారు. రైతు కూలీల నుండి ఆటో కార్మికులు, మహిళల నుండి విద్యార్థులు, రైతుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. బస్సు యాత్ర తోవలో గజ్వేల్ వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు స్థానికులు. గత 15 రోజులుగా తమ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్విజయంగా కొనసాగిస్తున్న బస్సు యాత్ర తమ పట్టణం చేరుకోవడంతో ఆనందంతో ఆహ్వానం పలికారు. గజ్వేల్ చేరుకున్న తమ నేతకు మంగళహారతులతో స్వాగతం పలికి విజయ తిలకం దిద్దారు గజ్వేల్ మహిళలు. అనంతరం బస్సు యాత్రను నర్సాపూర్ దిశగా మళ్లించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు అధినేతను చూడడానికి తరలివచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ, నేతలను పలకరిస్తూ కేసీఆర్ బస్సు యాత్ర ముందుకు సాగింది. మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.